అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ మనసులో ఉన్న ప్రశ్నకి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి, ఎస్ ఆర్ నో అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు 4 క్వశ్చన్స్ మీ మనసులో అనుకోవాలి. ఆ 4 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఏంటి, అది ఎస్ ఆ నోనా అన్నది ఈ రీడింగ్లో చెక్ చేద్దాము. అండ్ మీరు ఏంటి అని అంటే ఈ 4 క్వశ్చన్స్ డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వేరే, సెకండ్, థర్డ్, ఫోర్త్ వేరే వేరే క్వశ్చన్స్ అనుకొని ఈ రీడింగ్ని చూడాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రీడింగ్ చూసిన తర్వాత మీరు కింద కమెంట్లో ఎవ్వరు ఎస్ ఆర్ నో అని చెప్పేసి రివీల్ చేయకండి. జస్ట్ మీరు ఏదైతే కమెంట్ చేయాలి, క్లెయిమ్ చేయాలని చెప్పేసి జస్ట్ గ్రాటిట్యూడ్ మెన్షన్ చేయాలో అలా కమెంట్ చేయండి. బట్ ఆన్సర్స్ మాత్రం ఎవరు రివీల్ చేయకండి. ఓకే, సో మరి చూద్దాము ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి అన్నది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే సో మెయిన్ వచ్చేసి ఈ రీడింగ్లో ఆన్సర్స్ ఇంపార్టెంట్. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ ఆ నోనా అనేది ఇంపార్టెంట్. కానీ నాకు కనుక సినారియో కనిపిస్తుంది, ఏదైనా ఎనర్జెటికలీ రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే నేను సినారియో అనేది చెప్తాను. ఆ సినారియో మీకు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మరి చూద్దాము. మీ ఫస్ట్ క్వశ్చన్కి మీ మనసులో క్వశ్చన్ అనుకోండి, ఒక 3 times అలా లైక్ ఇన్హేల్ ఎక్సెల్ బ్రీతింగ్ చేసి అప్పుడు ఆన్సర్ని చూడండి. సో లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ నో అని చెప్పేసి చూపిస్తుంది. సో నో అంటే ఎందుకు ఇక్కడ నో అని, హ్యాంగ్డ్ మ్యాన్ కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్లో డెఫినెట్లీ డెసిషన్ తీసుకునే ముందు బాగా అనలైజ్ చేయాలి, ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఏదైనా సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, మీ కెరియర్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ కనెక్షన్ రిలేటెడ్ మీరు ఏదైనా సిచ్యువేషన్ నడుస్తుంది మీ లైఫ్లో అంటే దానికి సంబంధించి కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే నో, ప్రస్తుతానికైతే నో దీనికి ఆన్సర్. ఎందుకనంటే డెసిషన్ అనేది క్లియర్గా లేదు, మీరు ఇంకొక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో చూడాలి, ఇంకొంచెం దీనికి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మీరు ఈ డెసిషన్ తీసుకోవచ్చు అన్నట్లు చూపిస్తుంది. సో ప్రస్తుతానికి ఆన్సర్ అయితే నో అని చెప్పేసి మీ ఫస్ట్ క్వశ్చన్కి. ఓకే, సో మరి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి ఎస్, ద ఫూల్ చూపిస్తుంది. ద ఫూల్ వచ్చేసి ఏంటంటే న్యూ బిగినింగ్స్ అనమాట. మీ లైఫ్లో తొందరలో న్యూ బిగినింగ్స్ రాబోతుంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉండబోతుంది. మీరు జనరల్గా అసలు న్యూ బిగినింగ్స్ ఉన్నాయా నా లైఫ్లో, ఒక కొత్త స్టార్ట్ ఉంటుందా, లేకపోతే లైఫ్ అంతా సేమ్ ఇలానే కంటిన్యూ అవ్వడం, లైక్ బాధపడుతూ ఉండడము, ఇలాంటిది ఏదైనా అనుకుని ఉండింటే ఒక హోప్ అనేది ఉందా లేదా అని అంటే దానికి సంబంధించి ఆన్సర్ ఏంటి అని అంటే ఎస్, హోప్ అనేది ఉంది. న్యూ బిగినింగ్ అనేది తొందరలో స్టార్ట్ అవుతుంది, మీకు ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉంటుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అండ్ ఆన్సర్ వచ్చేసి ఎస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ట్రస్ట్ అనేది ఉంచండి. యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు ఈ సిచ్యువేషన్లో గైడ్ చేస్తూ ఉంది. మీరు ఏంటి అని అంటే నేను ఆల్మోస్ట్ ఒక ఎండ్ రీచ్ అయిపోయాను, నాకు అక్కడ ముందు వెళ్ళడానికి లేదు, ఇంకా కింద పడిపోతాను అంటే బాగా హర్ట్ అయ్యే ఛాన్సెసే ఉంది, అంత అంటే మొత్తం అంతా నెగిటివ్ ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి బాధపడుతూ ఉండొచ్చు. అందుకే న్యూ బిగినింగ్ ఉందా లేదా, అసలు ఏంటి అని చెప్పేసి బాధపడే సిచ్యువేషన్ ఉండొచ్చు. అందుకనే ఇక్కడ యూనివర్స్ వచ్చేసి నేను ఎప్పుడు గైడ్ చేస్తున్నాను, ఎప్పుడు మీ వెనకాలే ఉన్నాను, నేను కింద పడే ఛాన్సెస్ అయితే లేదు, కొంచెం కాషియస్గా ట్రస్ట్ చేసి వెళ్తూ ఉండండి, న్యూ బిగినింగ్స్ అనేది తొందరలో మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ అనమాట. ఓకే, సో మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్. సో మరి మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? థర్డ్ క్వశ్చన్ కూడా వచ్చేసి ఎస్ చూపిస్తుంది, బట్ దీనికి కొంచెం వెయిట్ అనేది ఉంది. ఓకే, 2 of Wands కాబట్టి మీరు ఏదో పర్టికులర్ ఏరియాలో మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు, బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. సో దానికి సంబంధించి మీకు తొందరలో ఆ బ్యాలెన్స్ అనేది రాబోతుంది, మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉన్నారు, అది మీకు గ్రోత్ని మంచి సక్సెస్ని తీసుకుని వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి కెరియర్ ఆపర్చునిటీ గురించి అడిగిన ఛాన్సెస్ ఉంది, కెరియర్ ఆపర్చునిటీలో మంచి గ్రోత్ ఉంటుందా, మంచి మీకు ఇంకా ఇన్కమ్కి వేరే స్ట్రీమ్స్
ఏదైనా ఓపెన్ అప్ అవుతుందా, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే కొంతమందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి, లేకపోతే కొంతమందికి సైడ్ ఇన్కమ్ లాగా ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఏదేమైనా సరే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, మంచి గ్రోత్ అనేది నియర్ ఫ్యూచర్లో చూపిస్తుంది అన్నట్లు మీకు మెసేజ్. అంటే ఆ బ్యాలెన్స్ అనేది, ఆ గ్రోత్ అనేది తొందరలో రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అండ్ అదొకటే కాదు, కొంతమందికి ట్రావెల్కి సంబంధించి కూడా అడిగిన ఛాన్సెస్ ఉంది. వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్తారా, వెళ్ళే ఛాన్సెస్ ఉందా, డెస్టినేషన్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, కొంతమందికి వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసే ఛాన్సెస్ ఉందా, ఇలాంటిది కూడా ఉన్న ఛాన్సెస్, అడిగిన ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి అని అంటే ఎస్, తొందరలో అది జరగబోతుంది, కానీ కొంచెం వెయిట్ అనేది ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ మీ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్, యూనివర్స్ ప్లీజ్ షో మీ what is the answer for the fourth question for my collective. Is it yes or no? Is it yes or no? ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఎస్, 9 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. తొందరలో ఫ్రీడమ్ అనేది రాబోతుంది, చాలా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉండబోతున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది. ఫిజికల్గా, మెంటల్లీ, ఇంకా మీరు స్పిరిచువల్లీ చాలా మంచి గ్రోత్ అనేది మీకు ఉండబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ ఆన్సర్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే మీరు ఫినాన్షియల్ స్టేబుల్ అవ్వాలనుకుంటున్నా సరే మీరు ఫినాన్షియల్ స్టేబుల్ అవుతున్నారు. మనీకి సంబంధించి ఏదైనా మంచిగా సడన్లీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా గుడ్ న్యూస్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడము, దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఓవరాల్గా ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే ఎస్ అనేసి చూపిస్తుంది. ఓకే, సో 1, 2, 3 ఈ 3 క్వశ్చన్స్కి ఎస్, ఫస్ట్ దానికి మాత్రం నో. ఫస్ట్ దానికి ఇంకొంచెం మీరు ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటే బెస్ట్, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.